వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. సిరీస్ బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో తాజాగా నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి శ్రీకృష్ణదేవరాయలు సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడు. గతంలో ఆయనకు చాలా దగ్గరగా ఉన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. నరసరావుపేట నుంచి ఆయన్ని గుంటూరు వచ్చి పోటీ చేయాల్సిందిగా వైసీపీ అధిష్టానం కోరింది. కానీ దానికి ఆయన అంగీకరించలేదు. మొత్తంగా ఇక పార్టీలో ఉండడానికి ఆయన ఇష్టం లేకపోవడం, ఈక్వేషన్స్ సెట్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ, అందులోనూ ఒక యువ ఎంపీ, ప్రధానంగా ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకుపోతారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారనే ఒక ఒపీనియన్ ఉన్న ఒక యువ నాయకుడిని వైసీపీ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. కొలను పార్థసారథి ఇప్పటికే టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా 1-2 రోజుల్లోనే వైసీపీని వదిలేసే అవకాశం ఉంది. ఆయనతో పాటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఇప్పుడు తాజాగా ఆమోదించారు. ఇంతకాలం పాటు పెండింగ్లో పెట్టారు. ఆయన తన రాజీనామాను ఆమోదించాలని గత 3 ఏళ్లుగా చాలా సందర్భాల్లో స్పీకర్ను కోరుతూ వచ్చారు. ఆయన కూడా స్పీకర్ పట్టించుకోలేదు. కానీ ఎన్నికలకు 2 నెలల ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే టీడీపీ బలాన్ని తగ్గించాలి, అలాగే వైసీపీలో అసమ్మతి ఎమ్మెల్యేల వ్యవహారం ఇదంతా గందరగోళం ఉంది. కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో ఏదైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే గంటా రాజీనామాను ఆమోదించినట్టుగా తెలుస్తుంది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం కూడా స్పీకర్ను ఇప్పుడు బయటకు తీస్తున్నారు. వాళ్ళపైన కూడా అనర్థ వేటు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్ళపైన కూడా అనర్థ వేటు వేస్తారా, వేయరా? వాళ్ళకి పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చారా? ఆ నోటీసులకు సమాధానం వెళ్ళిందా లేదా? ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రాజ్యసభ ఎన్నికలు జరిగితే కంఫర్టబుల్గా 3 సీట్లను వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలని మార్పులు చేర్పులు చేస్తున్నారు. రకరకాల రాజకీయంగా మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఏదన్నా దెబ్బపడే అవకాశం ఉందేమన్న ఆలోచనతో వైసీపీ అధిష్టానం ముందు జాగ్రత్తగా ఈ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్థ వేటుపైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ షర్మిల తన అటాక్ను కొనసాగిస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఇచ్చాపురం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలంటూ ఆమె వైసీపీకి ఛాలెంజ్ విసిరారు. ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ టైంలోనైనా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు షర్మిల పైన కూడా జగన్ అటాక్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఆమె పేరెత్తకుండా నిన్న చంద్రబాబు నాయుడుకు కొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా తయారయ్యారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన నాయకులు కూడా చంద్రబాబు నాయుడు తరఫున మాట్లాడుతున్నారంటూ షర్మిల పైన జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అనర్థ వేట్లు ఎందుకు పడుతున్నాయి, ఎందుకు రాజీనామాలు ఆమోదిస్తున్నారు, అలాగే ఎంపీల రాజీనామా వైసీపీని ఏ రకంగా దెబ్బతీయబోతుంది, ఈ రాజకీయ పరిణామాలు ఎట్నుంచి ఎడ్దారి తీస్తాయి, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్కారం. విద్యాసాగర్ గారు, ఏంటి ఎట్లా చూస్తున్నారు? నిన్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ప్రకాశం జిల్లాలో కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికీ 2 ఎంపీలు కర్నూలుకు సంబంధించిన ఎంపీ రాజీనామా చేశారు. మచిలీపట్నం ఎంపీ రాజీనామా చేసినట్టున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. మరికొందరు ఆధార్లోనే ఉన్నారని చెప్తున్నారు. ఈ ఈక్వేషన్స్ అంతా టీడీపీకి కలిసి వస్తాయని నమ్ముతున్నారా? గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మిత్రుడికి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం. అంటే రాజకీయాల్లో కలిసి వచ్చే అంశాలు చాలా రకాలుగా అదృష్టం ఉంటే కలిసి వస్తాయి.
దురదృష్టం ఉంటే అదృష్టం కూడా దురదృష్టంగా మారిపోతుంది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అదే. అదృష్టం కాస్త దురదృష్టంగా మారిపోయి వాళ్ళ నెత్తి మీద వాళ్ళు దుమ్మేసుకునే కార్యక్రమంలో భాగంగా చేసిన మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ షఫ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో, అది చాలు వాళ్ళ దురదృష్టానికి పరాకాష్ట అది. రెండోది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మేము మేము నేను మా పార్టీ నా ఫోటో నా అహంభావం ఏదైతే ఉందో అహంభావానికి ప్రతిఫలము ఓ 3 నెలలు తెలిసిపోద్ది. అహంభావాన్ని భరించలేని వాళ్ళు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి షఫ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అహంభావాన్ని భరించలేని వాళ్ళు మొత్తం అంతా కూడా బయటకు వెళ్ళిపోతారు. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో ఒక తెలుగు వాళ్ళకి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఒక స్మాల్ కిటీ పార్టీ లాంటిది ఏదన్నా ఇచ్చి పెడితే తెలుగు ఎంపీలు అక్కడికి వెళ్ళినట్టు ఒక ఎంపీ వెళ్తే ఈజ్ ఇట్ క్రైమ్? కాదు కదా. రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్ళినా కూడా వైసీపీ ఎంపీలకు చాలా పెద్ద క్లాస్ పడిందని విన్నాను నేను కూడా. ఇప్పుడు బాలశౌరికి అదే కదా, నువ్వు వెళ్ళి రేవంత్ రెడ్డి టికెట్ తెచ్చుకో అని చెప్పి డైరెక్ట్ గా మొహం మీద చెప్పారు కదా. అంటే పెళ్లిళ్ళు, పేరెంటాలు, చావులు, దినాలు, తద్దినాలు, లేదంటే ఫంక్షన్స్, లేదంటే వ్యక్తిగతమైనటువంటి రిలేషన్. అంటే రాజకీయాలు టెంపరీ, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో కూడా రాజకీయాల గురించి పెద్దగా బాధ ఉండదు. హ్యూమన్ రిలేషన్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద ఎర్త్. ఈ రిలేషన్ కంటే మించినటువంటి విలువైనది ఈ భూ ప్రపంచంలో ఏది ఉండదు. అంటే హ్యూమన్ రిలేషన్ కూడా నువ్వు మెయింటైన్ చేయొద్దు, హ్యూమన్ రిలేషన్ కూడా పెట్టుకోవద్దు అన్న దూరంలో ఉండటం అన్నది అత్యంత దారుణమైన విషయం. ఆ కారణం చేత టికెట్ నిరాకరించడం అంతకంటే దారుణమైన విషయం. ఇప్పుడు ఆయన ఏమైపోయి జనసేనలో జాయిన్ అయ్యారు. పాత మిత్రులైన నిన్న షర్మిలా గారు కొనతాల నేను కలిస్తే నేను జనసేనలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి ఆయన చెప్పటం, చాలా మంది లావు కృష్ణదేవరాయ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే చాలా మంది బాగుంటాం లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి పెనమూరులో పారసారి లాంటి వాళ్ళు కానీ, జయగాంటి పర్సన్ వీళ్ళంతా కూడా రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం తీసుకున్న వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నడిచి వాళ్ళు ఆయన గెలుపులో ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళు ఎవరైతే అలాంటి సపోర్టర్స్ ఉన్నారో ఈ రోజు అది మోనోపాలీ సిస్టమ్ అయిపోయింది. ఫ్యూడలిస్టిక్ బిహేవియర్, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ప్రకారం నేను చెప్పి నువ్వు చేయాలా, ఇష్టం ఉంటే కష్టం ఉంటే ఓ అన్న ధోరణిలో మాట్లాడి డెమోక్రసీ ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీ కనుక విలువ గౌరవం లేకుండా పోవడంతో జరిగినటువంటి పరిణామాలు వైసీపీలో ఏవైనాయో అవి ఖచ్చితంగా ప్రజల మీద, సమాజం మీద, పక్క పార్టీలకు ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. దేవరాయలు చాలా సౌమ్యుడిగా పేరుంది, కొంత నిజాయితీ పరుడు కూడా, వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీని వదిలేస్తారు. టీడీపీ హస్తం ఉందా, ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఏమండి, ఒక మాట చెప్పాలి మీకు. ఇప్పుడు వైసీపీలో జరిగే పరిణామాలకు టీడీపీ ఎలా కారణమవుతుంది? ఇప్పుడు ఆ పార్టీ అంతర్గతంగా జరిగే విషయాలకి పక్కన ఉన్న పొలిటికల్ పార్టీ, అది తెలుగుదేశమా లేకపోతే ఇంకో పార్టీ, ఇంకా ఏ రకంగా సంబంధం ఉంటుంది? వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాల తర్వాత వచ్చే ఎఫెక్ట్ తో ఏమైనా బయటకు వచ్చిన తర్వాత దాని మీద అప్పుడు వేరే పార్టీల ప్రభావం ఉంటే ఉండొచ్చు అని నేను నమ్ముతా. కానీ మీరు ఆఫర్ ఇచ్చినట్టారు కాబట్టి ధైర్యం చేసి ఆయన మొత్తానికి పార్టీని వదిలేసి వచ్చేస్తున్నట్టారు. ఇప్పుడు అది కాదండి, అసలు నిర్ణయం తీసుకునేది వాళ్ళు కదా. మేము ఇచ్చినది నిర్ణయం తీసుకున్నది వాళ్ళు, ఫండమెంటల్ డిసిషన్ తీసుకున్నది వాళ్ళు అయినప్పుడు మనం పక్క పార్టీలు ఏం చేస్తారు? అది తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఎం కొత్తగా వచ్చిన కాంగ్రెస్, షర్మిలా గారికి ఏ రకంగా అంటగడతారు ఆ వాటన్నిటి పక్క పార్టీల వాళ్ళకి? వాళ్ళ అంతర్గతంగా మాగుంట శ్రీనివాసరెడ్డి టికెట్ ఇవ్వద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పిందా వైసీపీ పార్టీకి? లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దని చెప్పిందా? లేకపోతే కొలుసు పాలసారథికి ఇవ్వద్దని చెప్పిందా? లేకపోతే ఇక్కడున్న రాయలసీమలో చాలా మంది ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వద్దని చెప్పేసి ఏమన్నా తెలుగుదేశం పార్టీ చెప్పిందా? లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏమన్నా మీ షఫుల్ చెయ్యి, విడుదల రజని తీసుకొచ్చి గుంటూరులో పెట్టండి, గుంటూరులో ఇంకోరు తీసుకొచ్చి ఎవరు చెప్పలేదా? వాళ్ళ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు, వాళ్ళు ఇంకో పక్క పార్టీని ఆఫర్ చేసినప్పుడు, అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంతకంటే ముఖ్యమైన మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఉంటారండి? ఆయన బయటకు వచ్చి షర్మిలా వెనుక నడవమని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పిందా? వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అదే కదా. గొడవంతా అదే కదా, జగన్మోహన్ రెడ్డి గొడవంతా అదే కదా. మొత్తం చంద్రబాబు నాయుడే నడుపుతున్నాడు వ్యవహారం అంతా. అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు మనుషులు తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు స్టార్ క్యాంపెయినర్లు ప్రతి పార్టీలో ఉన్నారంటూ ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు కదా.
అంటే వైసీపీ పార్టీ నడుపున్నది కూడా మేమే అంటారా మరి? అన్ని పొలిటికల్ పార్టీ మేము నడిపేటప్పుడు వైసీపీని కూడా మేము నడుపుతున్నట్టే కదా. ఏం మాట్లాడతారు రైట్ ఇప్పుడు? మాట్లాడదాం దాని మీద మళ్ళీ వివరంగా అడుగుతాను. ఒక మాట దాని మీద మళ్ళీ మాట్లాడదాం. ఒక్క మాట. ఇప్పుడు షర్మిలా గారు ఉన్నారు, షర్మిలా గారు స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు. అసలు షర్మిలా గారు ఎవరు? నీ చెల్లెలు, మీరు చిచ్చు పెట్టారు కదా, తోడబుట్టిన చెల్లెలు, మీరు చిచ్చు పెట్టారని కదా ఆయన గొడవ అంతా. నీ అరే నీ ఆస్తి ఇవ్వద్దని చెప్పేసి, అంతస్తు ఇవ్వద్దని చెప్పేసి, వివేకానంద మర్డర్ కేసు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేసి ఎవరు చెప్పుకున్నారండి? ఎవరు కుటుంబాన్ని దూరం చేసుకున్నారండి? ఎవరు దూరం పెట్టారు? ఎందుకోసం దూరం పెట్టారు? కుటుంబ విషయాలు నువ్వు చిచ్చు పెట్టుకొని, నీ దుమ్ము నువ్వు నెత్తి మీద వేసుకొని పక్కన వాళ్ళ మీద పడ్డం ఏంటి? మాట్లాడదాం షర్మిల టాపిక్ లో మాట్లాడదాం విద్యాసాగర్ గారు ఇవన్నీ. రైట్, శేఖర్ రెడ్డి గారు ఏంటి, నరసరావుపేట ఎంపీ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు, ఇంకా ఎంపీలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఏంటి మీరు పొమ్మనలేక పొగబెట్టుతున్నారా, లేకపోతే ఎందుకు వదులుకుంటున్నారు వీళ్ళందరినీ? కారణం ఏంటి శేఖర్ రెడ్డి గారు? నమస్తే అండి. ముందుగా మీకు అలాగే టీడీపీ మిత్రులకి వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. హలో, నా వాయిస్ వస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. యా, ఏదైనా ఒక రీజనల్ పార్టీకి బేసికల్ గా ఏమవుతుందంటే అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యం అవుతుంది సార్. జాతీయ పార్టీకి రీజనల్ పార్టీకి తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విద్యాసాగర్ గారు. రీజనల్ పార్టీ టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ అధినాయకుడి నిర్ణయం మాత్రమే శిరోధార్యం అవుతుంది. బేసికల్ గా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆలోచన చేస్తున్నారంటే బీసీలకి పెద్దపీట వేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం. దానిలో భాగంగా నర్సరావుపేట ఎంపీ పరిధిలో 1,00,000కు పైగా యాదవ్ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక యాదవ్ బీసీకి చెందిన ఒక క్యాండిడేట్ ని ఎంపీగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో లావు కృష్ణదేవరాయలు గారిని గుంటూరుకి షఫుల్ చేయాలని చూసాం. సో లావు కృష్ణదేవరాయలు గారికి ముందెందుకు ఇవ్వలేదు కాదు శేఖర్ రెడ్డి గారు? గతంలో 2018లో ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు కూడా ఇదే సంఖ్యలో యాదవులు ఉన్నారు, బీసీలు నరసరావుపేట పరిధిలో ఉన్నారు కదా. అప్పుడు ఎందుకు కమ్మ క్యాండిడేట్కి అక్కడ టికెట్ ఇచ్చారు? అప్పుడు ఎందుకు ఆయన గెలిపించుకున్నారు? ఇప్పుడు ఎందుకు ఈక్వేషన్స్ మారుస్తున్నారు? సార్ ఒక విషయం సార్, 2009లో రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఏపీ ప్రాంతంలో 6 మంది రెడ్లు ఉండేవాళ్ళు సార్. లాస్ట్ టైం వచ్చేసరికి 4కి వచ్చారు సార్. ఈసారి 3కి వస్తాయేమో. సో మేము బీసీలకు పెంచే భాగంగా ఓసీలకు కూడా తగ్గిస్తున్నాం సార్. అవి కూడా ఎందుకు అడగట్లేదు మీరు? అవి మీరు ఎందుకు ప్రచారం చేయట్లేదు? 50% జనాభా ఉన్న బీసీలకి పెద్దపేట వేసి 50% పైగా సీట్లు ఇవ్వాలన్నదే మా అధినాయకత్వం నిర్ణయం సార్. అది దానిలో భాగంగా లావు కృష్ణదేవరాయలు గారిని ఇక్కడ పోటీ చేయమని చెప్పాం. కానీ లావు కృష్ణదేవరాయలు గారు ఆయన సొంత నిర్ణయం ఆయన తీసుకున్నారు, నేను వేరే పార్టీలోకి వెళ్తా అన్నారు. అలాగే మా పార్టీలో అంతర్గతంగా ఎన్నైనా ఉండొచ్చు, వీళ్ళకి అనవసరమైన విషయం దీని గురించి. మేము ఆయనకు సీట్ ఇస్తామని ఆయన వెళ్ళిపోయిన అతని వల్ల మాకు దెబ్బేంటి? మా క్యాడర్ ఏమైనా వెళ్ళిపోయిందా? లావు కృష్ణదేవరాయలు గారితో, బాలశౌరితో మా క్యాడర్ ఏమైనా వెళ్ళిపోయిందా? లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్న మాగుంట గారు వెళ్తారంటున్నారు, ఆయనతో ఏమైనా మా క్యాడర్ వెళ్ళిపోతుందా? మా పార్టీ క్యాడర్ ఎక్కడ వెళ్ళట్లేదండి. మా పార్టీ క్యాడర్ బయటకు వచ్చి మాకు వీళ్ళకి కావాలి, వీళ్ళకే ఉంచండి అని చెప్పి ఎక్కడ ధర్నాలు చేసిన పరిస్థితి లేదు. టీడీపీలో మాత్రం ఆలపాటి రాజా గారు ఒక్కరిని మారిస్తేనే ఎంత గగ్గోలు పెట్టారు, ఎంత సీన్ అయింది అనేది కూడా వాళ్ళు ఆలోచన చేయాల్సిన విషయం. ఇంకోటి స్టార్ క్యాంపెయినర్లు అనే దాని మీద ఆయన మాట్లాడుతూ కానీ విద్యాసాగర్ గారు సరే అవన్నీ మాట్లాడదాము. కానీ ఇప్పుడు నరసరావుపేట ఎంపీ లాంటి సౌమ్యుడు, కొంత జాగ్రత్తగా పనిచేసుకునేవాడు, యువకుడు, అట్లాంటి వాళ్ళని కూడా వదులుకుంటే ఎట్లా? పార్టీ ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఈ నాయకులందరినీ నచ్చ చెప్పుకోవాలి కదా సార్. ఎవరు వదులుకున్నారు సార్? ఒక విషయం సార్, ఎవరు వదులుకున్నారు అతన్ని? ఎవరు వదులుకోవాల్సిన పని లేదు సార్. కాకపోతే నరసరావుపేటలో 7 మంది ఎమ్మెల్యేలు ఓసీ క్యాండిడేట్లే ఉన్నారు సార్. ఎందుకు మీరు గురజాలలో బీసీకి ఇవ్వచ్చు? జంగా కృష్ణమూర్తి చాలా కాలం నుంచి మీ పార్టీని పట్టుకొని ఉన్న నాయకుడు, ఆయన పెట్టుకోవచ్చు. మీరు మాచర్లలో బీసీకి ఇవ్వచ్చు, మాచర్లలో చాలా యాదవులు పెద్ద సంఖ్యలో ఉంటారు, అక్కడ కూడా టికెట్ ఇవ్వచ్చు. మీరు నరసరావుపేట ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. చిలకలూరుపేటలో ఉన్న బీసీ తీసేసి ఓసీకి ఇచ్చినట్టున్నారు, ఎవరో సమ్ నాయుడికి ఇచ్చినట్టున్నారు. మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఎంపీని కాపాడుకోవచ్చు కదా సార్. ఎంపీ అభ్యర్థే బీసీ ఇవ్వాలనేది మా 1,00,000 ఓట్ల పైన ఉన్నాయి సార్. ఎంపీ అభ్యర్థినే బీసీకి ఇవ్వాలనేది మా పార్టీ వ్యూహం. మీరు అక్కడెందుకు వాళ్ళు ఇక్కడే అనడానికి? మీరు స్ట్రాటజిస్టులు, మీరు వేరే పార్టీ వాళ్ళకి మా పార్టీ అంతర్గత విషయాలతో ఏం అవసరం? అక్కడ ఎవరికి ఇవ్వాలి, ఎవరు నిలబెట్టాలనేది మా అధినాయకత్వం చూసుకుంటుంది సార్. ఓకే, చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. మీరు ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యత మీరు అంటున్నారు కాబట్టి మీ అవకాశాలని నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. సార్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇవ్వాలి, విద్యాసాగర్ గారికి ఇవ్వచ్చు కదా అని అడిగితే ఎలా ఉంటుంది? నేను రైట్, వాళ్ళ పార్టీ స్టాండ్ తీసుకుంటే ఆ రకమైన ప్రశ్న రావచ్చు. కానీ మీరు చెప్తున్నారు కదా బీసీలకు ఎంపీ సీట్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాము, అక్కడ యాదవుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అని మీరు చెప్తున్నారు. కాబట్టి నేను కొన్ని పాయింట్అవుట్ చేసి చెప్పాను మీకు. అది మీ ఇష్టం, మీ ఇంటర్నల్ వ్యవహారం అది. సార్ బీసీకి ఎంపీ సీట్ ఇవ్వాలన్నదే
మా పార్టీ నిర్ణయం సార్. దానికి Right. అనుగుణంగానే Okay. అడుగులు పడ్డాయి. అదే ఆ మాట చెప్పి ఆయనను పంపించే ప్రయత్నం చేశారనేది వాదన ఎంపీని. సార్ పంపించాలంటే సీట్ లేదని చెప్తాం సార్. బాలసుబ్రహ్మణ్యం ఓడిపోయే సీట్ లేదనే ఆఫర్ చెప్పారు చేశారని కదా. కంప్లీట్గా. గుంటూరు ఎట్లాగో ఓడిపోతే అక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి గుంటూరు లేదు. ఎందుకు ఓడిపోతుంది? రాజధాని ఇష్యూ ఉంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి గుంటూరులో రాజధాని గెలవం ఇష్యూ అనేది ఒక ఎందుకు వాదన ఉన్నట్టుంది ఓడిపోతుందని వాళ్ళకి. ఎవరు చెప్తున్నారు సార్? సార్ రాజధాని ఇష్యూ ఉంటే ఈ రోజుకి తాడికొండలో మేమే గెలవబోతున్నాం, అవునా? పత్తిపాడులో మేమే గెలవబోతున్నాం, తెనాలి మేమే గెలుస్తున్నాం, గుంటూరు ఈస్ట్ మేమే గెలుస్తున్నాం. ఇక్కడే 4 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తున్నాం మేము. సో 4 ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ గెలుచుంటే ఎక్కడ సార్ ఓడిపోయేది మేము? గుంటూరు సీట్ ఎందుకు ఓడిపోతాం మేము? ఖచ్చితంగా గుంటూరు సీటు మాదే, నరసరావుపేట ఎంపీ సీటు మాదే. ఓకే, రైట్, చూద్దాం మరి. ఆయన ఆలోచన అందుకోసం ఆయన పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టున్నారు. రైట్, రైట్. ఇంకోటి ఏంటి, ఇది స్టార్, ఇప్పుడు షర్మిలను కూడా మీరు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ అని మాట్లాడేస్తున్నారు. అట్లా ఓపెన్గా అంత ఈజీగా మాట్లాడేస్తే ఎట్లా? ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అని మీరు అట్లా లింక్ పెట్టి మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అనేది డీకే శివకుమార్ గారు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అనేది రేవంత్ రెడ్డి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే, కాంగ్రెస్ పార్టీకి మన షర్మిలా గారికి ఏం సంబంధం అనేది వాళ్ళు చెప్పాలండి, మేం కాదు చెప్పాల్సింది. ఇంకో విషయం, స్టార్ క్యాంపెయినర్ అని మాట్లాడుతున్నారు సార్. స్టార్ క్యాంపెయినర్ అనే విషయంలో మాట్లాడుతున్నారు. ఆవిడ ఫస్ట్ డే పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆవిడ మాట్లాడిన భాషా పదజాలం కంప్లీట్ గా ఎల్లో మీడియా వాడే స్క్రిప్ట్ ని మాత్రమే షర్మిలా గారు వాడారు. కాబట్టి ఖచ్చితంగా మేము అంటాం, షర్మిలా గారు వాడిన పదజాలం కానీ, షర్మిలా గారు వాడిన పదాలు మొత్తం కూడా ఎల్లో మీడియా నిత్యం, చంద్రబాబు నాయుడు గారి నిత్యం, లోకేష్ బాబు నిత్యం వాడే పదజాలం స్క్రిప్టే ఇది మొత్తం. ఇంకా చూసుకుంటే ఆమె షర్మిలా గారి గురించి ఇప్పుడు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలంటే సపరేట్ భాష, సపరేట్ ఈ పదాలు అవన్నీ తయారు చేసుకోవాలా షర్మిల గారు? తయారు చేసుకోవాలని మేము అనట్లేదండి. కాకపోతే కంప్లీట్ గా వాడే భాషా పదజాలం మొత్తం ఎవరైతే టీడీపీ వాళ్ళు వాడుతున్నారో అదే వాడుతున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా మాట్లాడతాం సార్. రోజు టీడీపీ వాళ్ళు మాట్లాడేదే ఆవిడ మాట్లాడుతున్నారు తప్పిస్తే కొత్తగా ఆవిడ వచ్చి మాట్లాడేది ఏమీ లేదు ఇక్కడ. ఇంకో విషయం, ఆవిడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు చూపిట్లా. మా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తను అడిగితే ఎల్లు చూపిస్తారు ఏమి అభివృద్ధి జరిగింది ఆవిడకి. ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా, మీరు రెడీగా ఉన్నారా? ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఆవిడ, మీరు రెడీగా ఉన్నారా? ఆమె ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మీరు ఏ గ్రామమో పిలవండి, ఆమె వస్తారు, చూపిస్తారు. ఆ రోజు మీడియా ముందే నిలదీసే అవకాశం మీకు ఈజీగా దొరుకుతుంది కదా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా జరుగుద్ది. ఎవరో కాదు మా పార్టీ కార్యకర్తలే చూపిస్తాం షర్మిలా గారికి. నాయకుల వరకు అక్కర్లేదు, మాలాంటి కార్యకర్తలం చాలు షర్మిలా గారికి చూపించడానికి. ఆవిడ ట్రోలింగ్ మెటీరియల్ సార్, ఆవిడ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. రైట్, విద్యాసాగర్ గారు అన్ని బాణాలను చంద్రబాబు నాయుడే వదులుతున్నారట. ఇప్పుడు వాళ్ళ రకంగా ఫీల్ అయితే, నిజంగా వైసీపీ వాళ్లే కనుక ఆ రకంగా ఫీల్ అయితే, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు. సింపుల్, అంతేనండి, ఇంకేం లేదు. ఇఫ్ దే ఫీల్ లైక్ దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు ఇన్ ద కంట్రీ. మీరు అట్లా చెప్తే కొంతమంది నమ్మే అవకాశం ఉంది. మళ్ళీ విద్యాసాగర్ గారు, అది మీకు ఇఫ్ దే ఫీల్ నిజంగానే చంద్రబాబు నాయుడు వెనకాల చక్రం తిప్పుతున్నారేమో అనుకుంటారు. మరి నిజంగా ఉందా? ఇప్పుడు ఇఫ్ దే ఫీల్, వాట్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఇఫ్ దే ఫీల్, వాళ్ళ రకంగా ఫీల్ అయితే, వాళ్ళ రకంగా అనుకుంటే, మేమేమంటామంటే ఎస్, మీరు ఆ రకంగా అనుకుంటే దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు గారి రాజ చాణక్య నీతిని మీరు ప్రశంసిస్తున్నారు అని మేము ఇండైరెక్ట్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అదొకటి. రెండవది, ఇప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఆరిపోయేటప్పుడు రకరకాల మాటలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడు షర్మిలా గారు అదే భాష, 3 రాజధానులు అనేది అదే భాష కాకపోతే ఏ భాష మాట్లాడాలా తెలుగులో, లేకపోతే పోలవరం అనే దానికి ఆ భాష, ఆ పదం కాకపోతే ఇంగ్లీష్ లోనో, మలయాళంలోనో, తమిళ్లోనో ఏదైనా పేరు పెట్టాలా? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను సిపిఐ మాట్లాడుతుంది, అదే మాట్లాడుతుంది, సిపిఎం మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడుతుంది, తెలుగుదేశం మాట్లాడుతుంది. స్క్రిప్ట్ ఆఫీస్ నుంచి వెళ్తాయని వాళ్ళ డౌట్. ఇప్పుడు వాళ్ళ డౌట్ అయినప్పుడు నిరూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఊరికే బట్టగాల్చి మగ మీద వేసేది కాదు. నువ్వు ఆ రకంగా ఫీల్ అయితే ఖచ్చితంగా దాన్ని నిరూపించే బాధ్యత కూడా నీదే. నిరూపించు, అక్కడి నుంచి వెళ్తాయేమో. కాంగ్రెస్ పార్టీ అనేది దానికి ఒక వ్యవస్థ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఇది ఉంది. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి,
అరే మా పార్టీ నుంచి పోయిన వ్యక్తి డీకే శివకుమార్ ఎయిర్పోర్ట్ లో కలిస్తే ఇప్పుడు వీళ్ళు చూడండి ఎంత కుచిత స్వభావంగా మాట్లాడతారంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎంపీని, తెలుగు ఎంపీ 42 మంది ఉన్నారు, పిలిచి నేను ఒక కొత్తగా ముఖ్యమంత్రి అయినాయా, నేను ఒక కిట్టి పార్టీ ఇస్తానని చెప్తే ఆ పార్టీకి వెళ్ళినందుకే టికెట్ ఇవ్వనప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక మనిషి కలిసి మాట్లాడితేనే అదో పెద్ద నేరంగా, అదొక పెద్ద క్రైమ్ గా, అదో పెద్ద అఫెన్స్ గా ఈ రకంగా చూస్తే కుంచిత స్వభావం ఉన్న వాళ్ళు మరి ఇంకో ఏ రకంగా మాట్లాడతారు అంటున్నా నేను. మాట్లాడితే తప్పు అంటే నీకు రాజకీయాల్లో ప్రత్యర్థిగా చూడడం కంటే కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుందంటే శత్రువుగా చూస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పదాన్ని కనిపెట్టారు, పసుపు కమలాలు. అదేనండి నేను చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే రాజకీయాల ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు అన్న విషయాన్ని మర్చిపోయి కేవలం ప్రతి ఒక్క వ్యక్తిని నీకు నచ్చకపోతే తనను శత్రువుగా చూసి ఎలిమినేట్ చేసి సిస్టమ్ నుంచి ఎలిమినేట్ చేసే పరిస్థితి, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి, ఆ పార్టీని నడిపే వ్యక్తి, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. మిత్రుడు చెప్తున్నాడు బీసీలకు ఇచ్చేస్తున్నాం బీసీలు లావు ఆయన కృష్ణారాయణ తీసేందుకు ఆయన ఉద్యమం జరిగేటప్పుడు ఆయన వాళ్ళకి వెళ్ళి పరామర్శించాడు. ఇది అన్ని టీవీల్లో వచ్చింది రాజధాని అంశంలో. కాబట్టి ఏదో రకంగా ఆయన ఎలిమినేట్ చేయాలా, ఎవరు వెళ్ళకూడదు కదా అక్కడ. ఆయనకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో నువ్వు వెళ్ళి కూర్చొని ఆ రోజు మాట్లాడి వచ్చాడు కదా లావు కృష్ణదేవరాయలు, కాబట్టి కదా అతను ఎలిమినేట్ చేస్తున్నావు. ఈ రోజు ద్వారంపూడి నువ్వు కాకినాడలో నువ్వు రెడ్డిని తీసి కాపులు ఎక్కున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆ ద్వారంపూడిని మార్చు, నీకు ధైర్యం ఉంటే చూద్దాం. ఒక్క సీటు 2 సీట్లు మార్చేసి బీసీలు మాట్లాడుతున్నావు. నువ్వు రెడ్డిని తీసి ఒక రెడ్డిని తీసి నువ్వు బీసీలకు ఎక్కడిచ్చావు? అది మంగళగిరి కూడా ఇచ్చినట్టున్నారు కదా, మైనారిటీ. ఆయన ఏదో సిద్ధారెడ్డిని ఎవరో తీశారు కదా అక్కడ. అవునండి. I was born there in Kadiri. I know. I was born there in Kadiri. సో అక్కడ రెడ్డిని తీసి ముస్లింకి ఇచ్చారు కదా, బీసీకి ఇవ్వలేదు కదా. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి కాపులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ద్వారపూడి చంద్రశేఖర్ తీసేసి నువ్వు పోయి కమ్మలం తీసేసి నువ్వు బీసీకి రీప్లేస్ చేయాలంటున్నావు. రెడ్డిని తీసి ఎక్కడ నువ్వు ఇచ్చావు? ఈ రోజు నువ్వు బీసీని మేము నెత్తి మీద పెట్టుకొని మాట్లాడుతున్నావు కదా. నువ్వు రెడ్డిని తీసి కడప జిల్లాలో ఒక రెడ్డిని తీసి, అనంతపురం జిల్లా ఒక రెడ్డిని తీసి, కర్నూలు జిల్లాలో ఒక రెడ్డిని తీసి, చిత్తూరు జిల్లాలో ఒక రెడ్డిని తీసి నువ్వు ఒక బీసీకి ఇచ్చిన ప్లేస్ ఏదో చెప్పు చూద్దాం. చేయలేవు. పార్టీకి ఆ పరిస్థితి లేదు. సార్ సాక్షాత్తు బీసీ సీట్ అయినటువంటి హిందూపూర్ ని లాక్కున్న ఈ టీడీపీ వాళ్ళు వచ్చి మాట్లాడితే బీసీల గురించి సిగ్గుపడాలి సార్. మంగళగిరిలో ఎన్టీ రామారావు గారు 1980 విద్యాసాగర్ గారు మీరు మాట్లాడిన సేపు చెప్పండి సార్. మంగళగిరి సీటు బీసీలకు ఉన్నటువంటి సీట్ ని లాక్కున్న చరిత్ర లోకేష్ అయితే బీసీల సీటు బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి ఉన్న రెడ్డిని తీసేసి బీసీకి ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. ఇకపోతే పసుపు కమలాలు వీటి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంది సార్. మరి నిత్యం ఏపీలో జరిగేటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ, ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఏ రోజు చూపకుండా, ఏ రోజు మాట్లాడకుండా కేవలం వైఎస్ఆర్సీపీ మీద దుష్ప్రచారం చిమ్మడమే, వైఎస్ఆర్సీపీ మీద విషం చిమ్మడమే వాళ్ళ ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి ఎల్లో మీడియా నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లు కాదా? శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు కట్టగట్టడం, ఎల్లో మీడియా చెప్పడం అంటే అది ఎట్లా ప్రజలు నమ్ముతారండి? ప్రతి ఒక్కరిని అదే రకమైన బాటను కట్టేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ఈవెన్ షర్మిల గారిని కూడా మీరు అమ్మడే చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ అని చెప్తే జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్పనట్టుగా కరెక్ట్ కాదు కదా. సార్ నన్ను మాట్లాడిస్తారా? నేను మాట్లాడొచ్చండి. చెప్పండి సార్. నేను ఒక వార్త చెప్తానండి. పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. సో బీజేపీ జాతీయ పార్టీ బీజేపీ, అక్కడ అధికారంలో ఉంది బీజేపీ. సాక్షాత్తు నిండు పార్లమెంట్ లో వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రాష్ట్ర అప్పుల గురించి టీడీపీ వాళ్ళు అడిగినప్పుడు, రాష్ట్ర అప్పుల గురించి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి టీడీపీలో చేరినటువంటి రఘురామకృష్ణరాజు లిఖిత రూపంగా అడిగినప్పుడు ఆర్థిక మంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటండి?
ఆర్థిక మంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటి? రాష్ట్ర అప్పు పిఎస్సి యూనిట్లతో కలిపి 7 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి సెప్టెంబర్ 23వ తారీఖున, ఈ సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖున పార్లమెంట్ నుంచి సమాధానం వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ కూడా చేయకుండా 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని చెప్పేసి పురంధేశ్వరి గారు ఏదైతే ఎల్లో మీడియాలో చూపెడుతున్నారో, ఏదైతే ఎల్లో మీడియాలో డిబేట్లు పెడుతున్నారో, ఏదైతే ఎల్లో మీడియాలో రాతలు రాస్తున్నారో ఆ స్టాండ్ తీసుకొని ఎవరి ప్రయోజనాల కోసం పురంధేశ్వరి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. రైట్. సో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే. సో వాళ్ళ ఆర్థిక మంత్రి నిండు సభలో ఇచ్చిన స్టేట్మెంట్ ని కాదని చెప్పి రోజు ఎల్లో మీడియాలో వచ్చేవాటి వాటి గురించి ఎందుకని చెప్పి పురంధేశ్వరి గారు స్టాండ్ తీసుకున్నారు. నిజంగా ఈ రోజు ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్ కాదా? రైట్. వాళ్ళ పార్టీ కోసం మాట్లాడుకోవద్దా? బీజేపీ కోసం కూడా మాట్లాడొద్దా? ఇంకా మాట్లాడమని బీజేపీ కోసం వాళ్ళు మాట్లాడమనండి సార్. బీజేపీ పార్టీ కోసం పనిచేయమనండి, తప్పే లేదు. కానీ బీజేపీ పార్టీ ముసుగులో ఉంటూ చంద్రబాబు నాయుడు గారి స్వప్రయోజనాల కోసం పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి డంకా బజాయిస్తా ఉంటే, ఓకే, ఆమె చంద్రబాబు నాయుడు విమర్శిస్తే గానీ ఆమె కరెక్ట్ గా రాజకీయంగా పనిచేస్తున్నట్టు అంతేనా? రైట్. ఇంకోటి చివరిలో ఒక మాట విద్యాసాగర్ గారు, ఏంటి రాజ్యసభ భయం పట్టుకుందా మీకేమన్నా? చివరిలో ఒక మాట. రైట్, ఓకే ఓకే ఓకే, అవి రోజు ఉండే విమర్శలు, రోజుండేవే. శేఖర్ రెడ్డి గారు, వెయిట్ ఏంటి రాజ్యసభ భయం పట్టుకుందా మీకు? గంటా రాజీనామాను ఆమోదించారు, మిగతా వాళ్ళ మీద వేటు వేస్తారని ఏదో ప్రచారం జోరుగా నడుస్తుంది. మీ ఎమ్మెల్యేల మీద ఏమైనా కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నాయా గట్టిగా, రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లేరని? మేము ఎటువంటి డౌట్ అవసరం లేదు మాకు. వాళ్ళు డౌట్ పడాల్సింది ఏమైనా తీసుకోబోవాల్సింటే క్యాంపులు తీసుకోబోవాల్సింటే వైసీపీ ఎమ్మెల్యేని తీసుకోబోయే పరిస్థితికి దారుణమైన పరిస్థితి ఉండాలి. కాబట్టి వాటి గురించి రాజ్యసభలో ఏమవుతాయి అన్నది మీరే చూస్తారు. ఒకటి ఎంతసేపు అయినా ఒకటే మాట సంక్షేమ పథకాలు నువ్వు ఎవరయ్యా పెట్టేది? 1948 నుంచి 1947 దేశం స్వాతంత్రం నుంచి సంక్షేమ పథకాలు ఉంటాయి. ఏదో కొత్తగా ఆకాశించి పైనుంచి ఊడిపడినట్టు మాట్లాడతారేంటి? ఇప్పుడు పురంధేశ్వరి గారు డబ్బులు లేకుండా నువ్వెందుకు మందు అమ్ముతున్నావంటే నువ్వు చంద్రబాబు నాయుడు తోత్తు, నువ్వెందుకు ఆ కంప్లైంట్ చేసిన? FRBM అప్పులు మాత్రమే పార్లమెంట్ నిర్మలా సీతారామన్ మాట్లాడితే, కార్పొరేషన్ నుంచి అప్పులు, ఆసు తాకట్టు పెట్టిన అప్పులు, లేకపోతే మద్యం తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు, వీటి మీద వాటికి వచ్చి మాట్లాడితే అదే లేదు. స్వయాన నిర్మలా సీతారామన్ గారు ఆ మాట్లాడి FRBMఏ. నీ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వైసీపీ పార్టీ కార్పొరేషన్ అప్పులు, తాకట్టు పెట్టిన అప్పులు, మీరు మద్యం మీద తీసుకొచ్చిన అప్పులు, వారానికి ఎంత అప్పులు తీసుకొని వచ్చారు, FRBM రేటు ఎంత పెరిగింది, లేకపోతే FRBM క్రాస్ లిమిట్ ఎంత అయింది మాట్లాడమని చెప్పండి. శేఖర్ రెడ్డి గారు, రాజ్యసభ మాట చెప్తారా? గంటా రాజీనామా ఆమోదం గురించి ఒకటే మాట సార్. ఇక్కడ విషయం చెప్పాలంటే క్యాంప్ రాజకీయాలు, హోటల్ రాజకీయాల గురించి టీడీపీ అవన్నీ ఎందుకులేండి, మీరు ఇప్పుడు ఎందుకు చేశారో చెప్పండి. మీరు ఎందుకు అంత అర్జెంట్ గా గంటా రాజీనామాను ఆమోదించారు? శేఖర్ రెడ్డి గారు డైరెక్ట్ గా సమాధానం చెప్పండి, సమయం లేదు. మీరు ఎందుకు ఇప్పటికి అంత అర్జెంట్ గా గంటా రాజీనామాను ఆమోదించారు? టీడీపీకి సంబంధించి ఎవరైతే చేరారో వాళ్ళ మీద అనర్థ వేటు వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏం టెన్షన్ ఉందా? రాజ్యసభ టెన్షన్ ఉందా మీకు? సార్ ఒక విషయం, గంటా శ్రీనివాసరావు రాజీనామా లెటర్ ఇవ్వకుండానే, రాజీనామా చేయకుండానే మేము ఆమోదించాము. ఆయన రాజీనామా చేశారు, పరిశీలన చేశారు, ఈ రోజు ఆమోదించారు. వాళ్ళది ఎందుకు చేయలేదు? అల్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్టు ఆయన జరుగుతుంది. ఆయన నిన్న కాక మొన్న చేశారు, పరిశీలనలో ఉంది. అవగానే ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు టైం ఉంటుందా? 3 ఏళ్ళు కావాలి. 2 నిమిషాల్లో చేయొచ్చండి. స్పీకర్ 2 minutes లో చేసేయచ్చు. పరిశీలించామండి. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే రాజ్యసభ టెన్షన్ వైసీపీలో స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అందుకోసమే టీడీపీ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. వైసీపీలో కొంత సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొంతమంది క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశం ఉందనే టెన్షన్ అయితే వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఇంకెంతమంది రాజీనామాలు ఆమోదం పొందుతాయి, ఎంతమంది పైన వేటు పడుతుంది, వీళ్ళ వల్ల ఈక్వేషన్స్ ఈ రకంగా మారబోతాయి అనేది భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.